నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఎంఐ ఎల్ఈడి టీవీ 4X Pro. ఇది 4K టీవీ రీసెంట్గా లాంచ్ చేశారు. 55 ఇంచ్ మోడల్. ఇది ప్రైస్ వచ్చేసరికి 39,999 రూపాయలు పెట్టారు. అండ్ దీనిలో చూస్తే మనకి బాక్స్ మీద చూడొచ్చు, మీకు మొత్తం స్పెసిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేశారు. 4K అల్ట్రా హెచ్డి అని మెన్షన్ చేస్తున్నారు. డిటిఎస్ హెచ్డి సౌండ్కి సపోర్ట్ చేస్తుంది. ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ ఉంది. అండ్ దీనిలో గూగుల్ ప్లే కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంటుంది. అండ్ దీని హెచ్డిఎంఐ పోర్ట్స్ కూడా ఉన్నాయని మనకు బాక్స్ మీద అయితే మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ చూద్దాం, దాని తర్వాత దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి ఇది 4K స్క్రీన్. దీనిలో మీకు 3840x2160 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే ప్యానల్ మీకు HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. కలర్స్ మీకు కొంచెం బెటర్ కనపడుతూ ఉంటాయి. అండ్ ఇది మీకు OLED ప్యానల్ అయితే కాదు, ఇది మీకు డైరెక్ట్ ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. డైరెక్ట్ ఎల్ఈడి అంటే మీకు IPS ఉంటుంది ప్యానల్ మనకి ఫ్రంట్. బ్యాక్ వచ్చేసరికి ఎల్ఈడి లైటింగ్ ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్ ఎల్ఈడి అంటాం. ఇది డైరెక్ట్ OLED ప్యానల్ అయితే కాదు. దీనిలో రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz ఉంది. అండ్ 20 వాట్ స్పీకర్ అవుట్పుట్ ఉంది. DTX సౌండ్ సపోర్ట్ ఉంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. AMLogic 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్. Mali 450 MP GPUతో వస్తుంది. 2GB ర్యామ్ ఉంది. 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 8.1.0 ఓరియో మీద రన్ అవుతుంది. ఇది ఓవరాల్గా అయితే ఈ టీవీ స్పెసిఫికేషన్స్ అయితే. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. ఇక్కడ చూడొచ్చు, మనకి ఓపెన్ చేయగానే బాక్స్లో మీకు టాప్లో 2 స్టాండ్స్ అయితే కనపడుతున్నాయి. ఇవి మనం బాటంలో బిగించాలి, అప్పుడే మనం దీన్ని టేబుల్ మీద అయితే పెట్టగలం. అండ్ వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. లోపల ఇంకో కవర్ అయితే ఉంది. ఈ కవర్లో మీకు రిమోట్ అయితే ఉంది. అండ్ 3 స్క్రూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి యూజర్ మాన్యువల్ ఉంది, అలా మీరు సెటప్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ దీనిలో మెన్షన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో మీకు టీవీ ఉంది, ఇంకేమీ లేవు. టీవీ చూస్తే మీకు చాలా పెద్దగా ఉంది. 55 ఇంచ్. ఇది నా రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది నా రూమ్ సగానికి అయితే వచ్చేసింది 55 ఇంచ్ టీవీ. సో ఇది నేను ఫిక్స్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, మనకి బాటంలో మనం స్టాండ్స్ అయితే పెట్టుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ మీరు స్టాండ్స్ పెట్టేసి స్క్రూస్ ఇచ్చారు కదా, స్క్రూస్ పెట్టి మీరు బిగించుకోవాలి. కాకపోతే 4 స్క్రూస్ కావాలి. వీళ్ళు బాక్స్లో అయితే, నా బాక్స్లో అయితే 3 స్క్రూసే వచ్చినాయి. ఇంకొక స్క్రూ అయితే మిస్ అవుతుంది. 4 స్క్రూస్ ఉంటే మీరు బిగించుకోవచ్చు. బిగించుకొని మీరు ఇట్లా స్టాండ్ చేయొచ్చు టేబుల్ మీద ఈ టీవీని. ఒకసారి టీవీలో వచ్చే పోర్ట్స్ చూసుకుంటే బాటంలో మీకు పవర్ బటన్ ఉంటుంది. అండ్ ఇంకా మొత్తం పోర్ట్స్ అని మీకు బ్యాక్ సైడే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు, మీకు లెఫ్ట్లో 3 HDMI పోర్ట్స్ కనపడుతున్నాయి. 2 USB పోర్ట్స్ కనపడుతున్నాయి. అండ్ ఒకటి వచ్చేసరికి యాంటీనా పోర్ట్ కనపడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 4 హోల్స్ కనపడుతున్నాయి. ఇవి మీకు వాల్ మౌంట్కి యూజ్ అయితే మీరు డైరెక్ట్ వాల్కి అయితే దీన్ని ఫిక్స్ చేయించుకోవచ్చు, గోడకు తగిలించుకోవచ్చు టీవీని. అండ్ బాటంలో చూసుకుంటే ఇంకా మీకు ఆడియో వీడియో పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ల్యాన్ పోర్ట్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు ఇంటర్నెట్ కేబుల్ కూడా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు పవర్ కేబుల్ ఉంది. పవర్ కేబుల్ మనం సాకెట్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి చూద్దాం టీవీ ఆన్ అవుతుందేమో. సో ఇక్కడ చూడొచ్చు, మనకి రిమోట్లో అయితే మనకి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో బ్యాటరీస్ మనమే వేసుకోవాలి. ఈ రిమోట్లో బటన్స్ చూస్తే మనకి చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, పవర్ బటన్, గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంది. అండ్ వీల్ ఉంది, ఓకే బటన్ ఉంది మిడిల్లో. MI బటన్ ఉంది, హోమ్ బటన్ ఉంది, బ్యాక్ బటన్ ఉంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. ఇవి తప్పితే మనకి ఇంకా బటన్స్ అయితే ఏమీ లేవు. నెంబర్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. రిమోట్లో ఎక్కువ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. సో కానీ వీళ్ళైతే తక్కువ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ పవర్ ఆన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, మీకు MI అని కనపడుతుంది. తర్వాత గూగుల్ అని మనకి వస్తుంది. సో ఇది మీకు MI ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ ఉంది దీనిలో. అండ్ గూగుల్ కూడా ఉంది. గూగుల్ సర్వీసెస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ మీకు చాలా చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు లాస్ట్ జనరేషన్ టీవీకి, ఈ జనరేషన్ టీవీకి. నెక్స్ట్ రిమోట్ని పేర్ చేయమని అడుగుతుంది. హోమ్ బటన్ అండ్ MI బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బీప్ అండ్ సౌండ్ వస్తుంది. అప్పుడు మీకు రిమోట్ అయితే పేర్ అవుతుంది. నెక్స్ట్ టీవీ సెటప్ మనకి జనరల్ ఆండ్రాయిడ్ టీవీ ఎలా సెటప్ చేస్తాం అట్లనే ఉంటుంది. మనకి లాంగ్వేజ్, లొకేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆండ్రాయిడ్ టీవీతో, మరి ఆండ్రాయిడ్ ఫోన్తో కానీ ట్యాబ్లెట్తో కానీ సెటప్ చేసుకోవాలా అని అడుగుతుంది. చేసుకోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ టీవీతో కానీ ట్యాబ్లెట్తో కానీ సెటప్ చేసుకోవచ్చు. నేను స్కిప్ కొట్టేశాను. ఇక్కడ చూస్తే మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ సర్వీసెస్లో సైన్ ఇన్ అవ్వమంటుంది. బెటర్ మీరు సైన్ ఇన్ అవ్వడం, ఎందుకంటే ఇది గూగుల్ సర్వీసెస్ ఉన్నాయి. దీనిలో మీరు గూగుల్ ప్లే స్టోర్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. సో నేను లాగిన్ అవ్వడానికి కూడా మీరు డైరెక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి అయితే లాగిన్ అవ్వచ్చు. జస్ట్ ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ androidtv.com/setup. సో దీన్ని మీరు టైప్ చేయండి. మీ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఎక్కడ టైప్ చేసినా కానీ మీకు ఒక పిన్ అడుగుతుంది. కింద పిన్ ఇక్కడ వచ్చింది చూడండి, 709 409 అని చెప్పేసి. సో ఈ పిన్ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ మీరు ఎంటర్ చేస్తే డివైస్ కనెక్ట్ అయిపోతుంది. మీ గూగుల్ అకౌంట్తో లింక్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు మీ గూగుల్ అకౌంట్ ఏదైతే మీ ఫోన్లో ఉందో దాంతో మీరు టీవీని కూడా వాడచ్చు.
ఇది చూడొచ్చు మనకి హోమ్ స్క్రీన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈసారి మనకి ప్యాచ్ వాల్ తీసేసి మొత్తం మనకి 3 లేయర్స్ కనపడుతున్నాయి. యాప్స్ అండ్ ప్యాచ్ వాల్ డిఫరెంట్గా మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి టాప్లో గూగుల్ యాప్స్ అన్ని కనపడుతున్నాయి. ఒకసారి యాప్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు గూగుల్ సర్వీసెస్ అన్నీ మీకు కనపడుతున్నాయి. సో మీరు గూగుల్ యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి టీవీ యాప్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు సేమ్ మీకు గూగుల్ ప్లే స్టోర్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. టీవీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ గేమ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్లోనే మీకు ఇన్పుట్కి డైరెక్ట్ షార్ట్ కట్ అయితే ఉంది. టాప్లో చూడొచ్చు మీకు ఇన్పుట్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు HDMI పోర్ట్స్ అని మీకు కనపడుతున్నాయి. సో మీరు ఏది వాడతారో ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను HDMI 1లో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఇంకో HDMI పోర్ట్లో మీరు ఏమన్నా PS4 కానీ ఇట్లాంటి గేమింగ్ కాన్సోల్స్ ఏమన్నా కనెక్ట్ చేసుకుంటే మీరు దాన్ని ఈజీగా స్విచ్ అవ్వచ్చు. మీరు ఒకదాని నుంచి ఒకదానికి టాప్లో మీకు ఇన్పుట్ అని ఉంటుంది అక్కడ నుంచి. అండ్ రైట్ సైడ్లో మీకు సెట్టింగ్స్ అని ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. మనకి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది ఇది. ఇక్కడ కూడా మనకి వైఫై ఉన్నాయి, ఇన్పుట్స్ ఉంది అండ్ గూగుల్ కాస్ట్ ఉంది. సో మనం స్క్రీన్ కాస్ట్ ఈజీగా చేయొచ్చు. మీరు మన యూట్యూబ్ వీడియో ఇట్లాంటి ప్లే చేస్తుంటే మీరు కాస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ వీడియో వచ్చేసి మీకు టీవీలో అయితే ప్లే అవుతుంది. నెక్స్ట్ మీకు సౌండ్ ఉంది, యాప్స్ ఉన్నాయి. సేమ్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఇట్లాంటి ఆప్షన్స్ అయితే కనపడుతుంటాయి. మీకు ఇలా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన టెంపరేచర్, కలర్ టెంపరేచర్, బ్యాక్ లైట్ని ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి అబౌట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది 4K టీవీ మనకి యూట్యూబ్ వీడియో అయితే 4Kలో మీరు ప్లే చేయొచ్చు. ఇంతకుముందు MI టీవీ చూసుకుంటే మనకి 4Kలో యూట్యూబ్ వీడియో ప్లే చేయడానికి అయితే రాలేదు. దీనిలో చూడొచ్చు మనకి డైరెక్ట్ మీరు 4Kలో వీడియో అయితే ప్లే చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా మనకి బాగుంది. నేను తర్వాత మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ మీరు అక్కడ చూడొచ్చు. అండ్ మీకు లైన్స్ అయితే వస్తూ ఉంటాయి టాప్లో, వాటిని మీరు పట్టించుకోవద్దు. అవి కెమెరా ప్రాబ్లం. మీకు డైరెక్ట్ మీరు చూసేటప్పుడు అట్లాంటి లైన్స్ అయితే మీకు కనపడవు. ఒకసారి మనం గూగుల్ అసిస్టెంట్ కూడా చెక్ చేద్దాం. గూగుల్ అసిస్టెంట్కి సపరేట్ బటన్ అయితే రిమోట్లో ఇచ్చారు. దాన్ని ప్రెస్ చేసి మనం ఏదైనా మాట్లాడితే అది ఓపెన్ చేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను కొన్ని సాంగ్స్ యూట్యూబ్లో ప్లే చేయడానికి ట్రై చేశాను. చాలా యాక్యురేట్గా ఇది గూగుల్ అసిస్టెంట్ అయితే వర్క్ అవుతుంది. మనం ఏదైతే మాట్లాడుతున్నాం అదే మనకి అక్కడ చూపిస్తుంది. ఒకసారి చూద్దాం ఇవి. ఓపెన్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Alright, playing Prasad Tech in Telugu on YouTube. నమస్కారం ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 4 ప్లే దిల్బర్. Sure, Dilbar by Ika Singh. Here it is on YouTube. Play Geeta Govindam songs. Inkam Kaval by Sid Sriram. Sure, playing on YouTube. Play Chalo song. Sure, playing Kalo theme song on YouTube. ఇక్కడ చూడొచ్చు మనకి గూగుల్ అసిస్టెంట్ చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది అండ్ తెలుగు సాంగ్స్ కూడా ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఒకసారి నేను కొన్ని వీడియో శాంపిల్స్ చూపిస్తాను అండ్ సౌండ్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో వీడియో అండ్ సౌండ్ క్వాలిటీ. అండ్ లైన్స్ వస్తుంటాయి మీకు మధ్యలో. ఆ లైన్స్ అయితే మీరు పట్టించుకోవద్దు. జస్ట్ మీరు సౌండ్ అండ్ వీడియో క్వాలిటీ మాత్రం చూడండి. అండ్ కలర్స్ ఇవన్నీ మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉన్నాయో. अरे तेरा बाप बोल रहा हूँ। आप जेठालाल के पिताजी बोल रहे हैं? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఎట్లా చెప్పినారా? దాచిపెట్టు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా MI టీవీ 4X 55 ఇంచ్ మోడల్ 4K ఆండ్రాయిడ్ టీవీ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. పిక్చర్ అయితే మీకు కొంచెం కలర్స్ వైబ్రెంట్గా కనపడుతున్నాయి అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా మీకు చూడడానికి బాగుంది అండ్ సౌండ్ కూడా మీకు బాగుంది. మీకు ఇన్బిల్ట్ స్పీకర్స్ నుంచి వచ్చిన సౌండ్ క్వాలిటీ కూడా మీకు బాగుంది. 20 వాట్ స్పీకర్స్. చిన్న రూమ్ అయితే మీకు ఈ సరిపోతుంది. మీకు ఎక్స్టర్నల్ స్పీకర్స్ అయితే మీకు ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు హాల్లో ఇట్లాంటి వాటిలో ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్స్టర్నల్ స్పీకర్స్ వీటిని కొనుక్కొని మీరు యూస్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ ఉంది. బిల్డ్ క్వాలిటీ మొత్తం వీళ్ళు ప్లాస్టిక్తో తయారు చేశారు టీవీని అయితే. అండ్ రిమోట్ కూడా మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ ఇవే నాకు కొద్దిగా మైనస్ అనిపించినవి. అండ్ ఒక స్క్రూ కూడా మిస్ అయింది బాక్స్లో అయితే. మీకు అట్లా ఉండదు, మీకు 4 స్క్రూస్ అయితే వస్తాయి. అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇది ఓవరాల్గా టీవీ అన్బాక్సింగ్ అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.